ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఒక్కసారి ఈ దీపాన్ని తాకి చూడమ్మా, నీ జీవితంలో వెలుగును ప్రసాదిస్తాను తల్లి. చీకటితో అలుముకుపోయిన నీ జీవితంలోకి నేనే దీపమై నీ జీవితంలోకి వెలుగులా వస్తాను తల్లి. నా మాట పెడచెవిన పెట్టకుండా నేను చెప్పేది వినిబిడ్డ అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఆ దీపాన్ని తాకండి. బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ దీపాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ గుండెల్లోని బాధ నాకు అర్థమైంది తల్లి. కష్టాలు సమస్యలతోటి సతమతమైపోతున్నావు. నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేనేం పాపం చేశానని నన్ను ఎంతగా వేధిస్తున్నావు? నాలో ఎందుకు ఈ భయం? నాకు ఎందుకో జీవితం ముందుకు సాగుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు బాబా. నా జీవితాన్ని నేను ధైర్యంగా గడపలేకపోతున్నాను. ప్రతి క్షణము అనుక్షణం భయంతో ప్రతి క్షణము కూడా గడుస్తుంది తండ్రి. ఎంత ధైర్యంగా ఉందామన్నా, నా మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా సరే తండ్రి, నాకు ధైర్యం రావటం లేదు. ఎందుకు ఇటువంటి శిక్ష వేశావు తండ్రి? జీవితంలో నేను ఓడిపోతానేమోనని, నేను జీవితంలో గెలవనేమోనని నాకు చాలా భయంగా ఉంది తండ్రి. నువ్వు తోడుగా ఉంటున్నాను అంటున్నావు, కానీ నాకు ఎక్కడా దారి కనిపించటం లేదు తండ్రి. నువ్వు తోడుగా ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు? నువ్వు తోడుగా ఉంటే ఎందుకు నాకు ఈ నరకమైన జీవితం? నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు తండ్రి. గుడ్డిగా నమ్మాను, కానీ కొంచెం కూడా నాపై కనికరం లేదు తండ్రి. ఏం పాపం చేశానని ఎందుకు నాకు సహాయం చేయటం లేదు? నువ్వు సాయం చేయకపోతే ఈ జీవితం నాకు వద్దు బాబా అని నువ్వు నా దగ్గర ప్రాధేయపడుతున్నావు కదమ్మా. బిడ్డ, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. నీ బాధకి అసలు అర్థమే లేదు. ఈ ప్రపంచంలో నీకు మాత్రమే కష్టం వచ్చిందా తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఎంతోమంది రైతులు పంట వేస్తున్నారు, ఎంతో పెట్టుబడి పెడుతున్నారు. పంట చేతికి వస్తుంది అని వారు ఎంతో ఆశతో ఎదురు చూసే సమయంలో తుఫానో గాలివానో ఏదో ఒకటి వచ్చి పంటంతా నాశనం చేసేస్తుంది. వారితో పోల్చుకుంటే నీ కష్టం పెద్ద కష్టం కాదు తల్లి. నీలో ఉన్న లోపం ఏమిటో చెప్పనా తల్లి? భయం. చాలా పిరికితనంగా ఉంటున్నావు. ఏ విషయంలోనూ కూడా ధైర్యాన్ని చూపించలేకపోతున్నావమ్మా. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. నీలో ఆ భయం ఉండటం వలనే నేనేమీ సాధించలేనేమో, జీవితంలో ముందుకు వెళ్ళలేనేమో, ఈ కష్టాలు సమస్యలు తొలగవేమో అనే భయం నీలో నాటుకుపోయింది తల్లి. ఆ భయమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందమ్మా. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితాన్ని భయంగా గడుపుతున్నావు. నీకు నువ్వే మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు తల్లి. ఇది ఏమాత్రమో కూడా నీకు సమంజసం కాదు తల్లి. నీవు నా బిడ్డవు కదమ్మా. చీకటితో వెలుగే చెబుతుంది నేనున్నానని, ఓటమితో గెలుపే చెబుతుంది నేను ఉన్నానని. నేను నీతో చెబుతున్నాను నేను ఉన్నానని. నేను నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి? తల్లి, నేను చెప్పే ఈ విషయాలు గుర్తుంచుకో. కత్తి కన్నా పదునైన మాటలు నీతో చెబుతున్నాను. ఈ మాటలతో నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అవుతుంది తల్లి. నువ్వు అనుకున్నది సాధించాలి అని నువ్వు కష్టపడితే తప్పకుండా అందులో మంచి ఫలితం వస్తుంది. నీ ధైర్యం నీకు తోడై ఉండగా ఎవరి సాయం కోసం ఎదురు చూడవద్దు. నీ ధ్యేయం చూపే మార్గంలోనే నువ్వు నడువు. ఏనాడు వెనకడుగు వెయ్యక, ఏ అడుగు తడబడనియ్యక నీ గమ్యం చేరేదాకా ముందుకు దూసుకుపోవాలి బిడ్డ. పంతం పట్టి పోరాడనిదే దేవుడు కోరిన వరాలు ఇవ్వడు కదా తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ రేపటి లక్ష్యం మరవవద్దు. నిప్పులు చిందినా, ఏ పిడుగులు ఆపినా
వెనక అడుగు వెయ్యవద్దు తల్లి, ముందుకు సాగు. నాలుగు దిక్కులు నవ్వుతూ ఉన్నా సరే నలుపెక్కని సూర్యుడివై ఆ చుక్కలనే ఎలదించే నీ శక్తి యుక్తి చూపించు. చరితల్లే మారాలి నువ్వెళ్ళే మార్గం. నీ ప్రతిభ చూపించు ఆ రోజు కోసం. ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం. లెగు తల్లి, నువ్వు అనుకునేది సాధించేదాకా పట్టు వదలవద్దు. కింద పడుతూ ఉన్నా సరే పైకి పరుగులు తీయి. అలలతో పోటీపడి నువ్వు చేరాలి నీ కలల కడలి. పందిమేదైనా సరే నీ పట్టుదలను చూసి ఒంటరై వనకాలి ఆ ఓటమైన హడలి. నేను చెప్పిన మాటలు అర్థమైనవి కదమ్మా. ఇక ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి. నువ్వు జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో అది సాధిస్తావు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు తల్లి. నీలో ఉన్న ఆ పిరికితనాన్ని వదిలేసి చక్కగా నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపు తల్లి. నీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. ఎప్పుడూ కూడా నీ జీవితం గురించి ఎప్పుడూ చిన్నగా ఆలోచించవద్దు తల్లి. నీ జీవితం ఎంతో ఉంది. ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు చవిచూస్తావు. ఇక్కడితో జీవితం అయిపోయింది, నేను ఏమీ చేయలేను, ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనలు మానేసే తల్లి. నీకు నేను ఉన్నాను కదమ్మా. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటాను తల్లి. ఇకనైనా ధైర్యంగా ముందు అడుగు వేయి. నువ్వు అనుకున్నది సాధిస్తావు. బంధువుల గురించి, స్నేహితుల గురించి ఆలోచించకు. ఎవరేమనుకుంటారో, నేను ఈ పని చేస్తే ఎవరికి ఎలా అనిపిస్తుందో, నామోషీగా ఉంటుందేమో అని ఇటువంటి ఆలోచనలు కూడా నువ్వు వదిలేసే తల్లి. నీవు కష్టంలో ఉంటే ఎవరూ నీ అక్కరకు రారు. కానీ నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ చుట్టూ జనం చేరుతారు. అలాంటి వారి గురించి ఆలోచించి నీ భవిష్యత్తు గురించి వెనక అడుగు వెయ్యకు. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నీ వెనక నేను ఉన్నాను కదా. నీకు అనుమానం ఉంటే, నువ్వు ఏది చెయ్యాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే నా ముందు చీటీలు వేసి చూడు. చీటీల ద్వారా నీకు సమాధానం ఇస్తానమ్మా. కాబట్టి నువ్వు నీలో ఉన్న భయాన్ని వదిలేసి, ఎవరేమనుకుంటున్నారో అన్న ఆలోచన వదిలేసి నువ్వు అనుకున్న పనిని మొదలుపెట్టు. విజయం సాధిస్తావు. అలాగే నీకున్న సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. నీ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది తల్లి. నీ తోడుగా నేను ఉంటాను కదమ్మా. ఈ దీపాన్ని తాకావు కదా, ఈ దీపం జ్యోతిలాగా నీ జీవితంలో వెలుగును ప్రసాదిస్తాను. వెలుగు వస్తుంది తల్లి. నా సత్య ప్రమాణమమ్మా. నీకు మాట ఇస్తున్నాను. నా మాట మీద నమ్మకం ఉంది కదా తల్లి. అయితే నువ్వు కూడా నాకు మాట ఇవ్వి. ఇక నుంచి ధైర్యంగా, సంతోషంగా ఉంటాను బాబా. ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తాను. నా జీవితం పట్ల నాకు నమ్మకం ఉంది అని నువ్వు నాకు మాట ఇయ్యి తల్లి. అప్పుడే నువ్వు ఆ మాట కోసమైనా నువ్వు ఏదైనా సాధించాలనే పట్టుదల నీలో కలుగుతుంది. ప్రతి ఒక్కరూ నిన్ను చూసి ఆశ్చర్యపడేలా నీ జీవితం ఉంటుంది తల్లి. ఎంతో సంతోషంగా ఉంటుంది. నా ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయమ్మా. ఆనందంగా, సంతోషంగా ఉండండి అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం ఇచ్చారండి. బాబాగారు ఏం చెప్పారో మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. బాబా నా కోసమే చెప్తున్నట్టుంది, నా గురించే చెప్తున్నట్టుంది, మీ సందేశం విన్నాక నాకు ధైర్యం వచ్చింది అని ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారండి. అవును ఫ్రెండ్స్, ఈ సందేశం వినటం వలన కష్టంలో ఉన్న వారికి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే వారికి ధైర్యం వస్తుంది, ఏదైనా చేయాలి అనే పట్టుదల వస్తుందండి. బాబాగారు సందేశాలు వినటం అది మనకి బాబాగారు పంపించే ధైర్యమైన వాక్కు అనమాట. అలాగే బాబాగారు వాక్కులు కూడా ఖచ్చితంగా ఫలిస్తాయండి. నా జీవితంలోనే ఎన్నో జరిగాయి, కాబట్టి మీకు కూడా జరుగుతాయి. ఎవరూ కూడా నిరాశపడవద్దు. బాబా అందరికీ మంచే చేస్తారండి. అందరూ సంతోషంగా ఉండండి. బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.